రండి కదలి రండి కమ్మవారి కార్తీక వన మహోత్సవానికి చేయి చేయి కలుపుదాం కమ్మవారి ఐక్యత చాటుదాం. కమ్మ అంటే అమ్మతనం, కమ్మ అంటే కమ్మనైన పాలన, కమ్మ అంటే కడుపాకలి తీర్చే కల్పతరువు, కమ్మ అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయి ఉన్నవాడు. ఎంతో మంది చరితార్థులు పుట్టినదే ఈ కమ్మ కులం. అందరినీ ఆదరించే ఆత్మీయ కులం కమ్మ కులం. కమ్మ కుల ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ నెల 24న జరిగే కార్తీక వన మహోత్సవానికి ఇదే మా ఆహ్వానం. వేదిక హైవే సిటీ, నేషనల్ హైవే, వెంకటరాజుపాలెం ఎదురుగా దొడ్డవరపాడు గ్రామ పంచాయతీ, మద్దిపాడు మండలం. ప్రేమతో ఆహ్వానించువారు కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ ఆలా హనుమంతురావు. 7 సంవత్సరాలకు లోబడి శిక్షలు పడే కేసుల్లో 41A నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి ఎన్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పులివెందులకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఓ కేసులో ఒంగోలు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు సూచనల మేరకు లీగల్ సెల్ ప్రతినిధి ప్రముఖ న్యాయవాది ఎన్ శ్రీనివాసరావు పరామర్శించారు. రూరల్ సీఏ శ్రీకాంత్ బాబుతో చర్చించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కిడ్నీలో స్టోన్స్ సర్జరీ చేయించుకున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరియు కేసులో పొందుపరిచిన సెక్షన్ల దృష్ట్యా 41A నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేరు నగరకంటి శ్రీనివాసరావు, ఇక్కడ ఒంగోలు బార్ స్టేషన్ అడ్వకేట్ని. ఈ రోజున ఒంగోలు రూరల్ పోలీస్ వారు స్టేషన్ ఎదుట ముద్దిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సన్నా వాసుదేవరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, వైసీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, అతనికి 41 నోటీస్ ఇవ్వడం కోసం అని చెప్పిన పోలీసు వారు పిలుచున్నారు విచారణ కోసం. ఆయన మీద ఏంటంటే సంతరోజుపాడు పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ కట్టారు. అది ఏంటంటే క్రైమ్ యొక్క సారాంశం ఏంటంటే మాకు తెలిసిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేదానికి చలాన్లు కట్టించుకుంటారు. అయితే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాల ఎత్తును బట్టి నిర్ణయించారనే దాని గురించి ఒక పోస్ట్ పెట్టాడు. అది పోస్ట్ ఎక్కడ పులివెందుల్లో తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడని, అతనికి ఏంటంటే దాదాపుగా 8,000 మంది వ్యూస్ ఉన్నారని, దానికి సంబంధించి విచారణ కోసం ఆయన పిలిచారు. ఇప్పుడు విచారణ కోసం ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు దాని గురించి మేమేం అడుగుతామంటే లాయర్లుగా ఇందులో పొందుపరిచిన నోటీసులో పొందుపరిచిన విషయాలన్నీ కూడా సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండే నేరాలు కాబట్టి హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ అనుసరించి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నింటిలో కూడా 41 CRPC నోటీసు ఇవ్వమని సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినారు. దాన్ని అనుసరించి తనకి స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పని మేము రిక్వెస్ట్ చేయడానికి సిఐ గారిని కలిసి విన్నవించుకున్నాము. ఆయన దాని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన అక్కడ లోపల ఉన్నాడా? పోలీస్ స్టేషన్ లోపల సిఐ గారు దానికి వచ్చేటప్పటికి కొన్ని సోషల్ మీడియా సంబంధించి సెక్షన్ 67 IT యాక్ట్, అట్లాగే ఇప్పుడు కొత్తగా మొన్న జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొన్ని సెక్షన్లు అంటే ఏంటంటే గ్రూపుల్ని రెచ్చగొట్టే విధంగా ఒకటి, తర్వాత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒకటి, అట్లా అని చెప్పని కొన్ని సెక్షన్లు పెట్టున్నారు. అవన్నీ కూడా ఏంటంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు అన్నీ కూడా. మ్యాక్సిమం ఏంటంటే సెక్షన్ 67 సెక్షన్ IT యాక్ట్ ప్రకారం ఏంటంటే దానికి మ్యాక్సిమం పనిష్మెంట్ 5 years ఉందన్నమాట. కాబట్టి మేమేమన్నామంటే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పి మేము కోరున్నాం అన్నమాట. పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. హైకోర్టు ఇప్పుడు సోషల్ మీడియా కేసులు పెట్టొద్దని చెప్పింది కదా, ఇచ్చింది కదా, స్టేట్ ఇచ్చింది కదా, దాన్ని మేము ఆలోచించాలి. హైకోర్టు వాళ్ళు దానికి సంబంధించి కేసులు పెండింగ్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇంకా కొన్ని తీర్మానం కాలేదు, డిస్పోజ్ కాలేదు. సార్ వర్మ గారి కేసు 25వ తారీఖు వస్తున్నారు సార్, తెలియపరుస్తాం. ఆయన వచ్చే క్రమంలో మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.